మెట్ట ప్రాంత యువత బంగారు భవిష్యత్తు కోసం ఆగస్టు 1-2 తేదీల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 50 జాతీయ స్థాయి సంస్థలు 1400 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. మర్రిపాడులోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్తో కలిసి ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మీ స్టూడెంట్స్ని రేపు 1వ తారీఖున ప్రారంభించబోయే జాబ్ మేళాకు పంపండి. పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే దాదాపు 30 దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన కంపెనీలు మన ఆత్మకూరుకి రాబోతున్నాయి. 30 కంపెనీలు. మన డిఫెన్స్ అడ్వైజర్ మహిమలూరు సతీష్ రెడ్డి గారు 30 కంపెనీలతో మాట్లాడారు. ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలతో మాట్లాడాం. దాదాపు 50 కంపెనీలు వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ స్థాయిల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలనే మన ఊరికి తీసుకొస్తున్న ప్రభుత్వం ఇవాల్టి మన ప్రభుత్వం అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇచ్చేటువంటి మంత్రి మన నారా లోకేష్ గారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ను కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఈ వెబ్సైట్లో ఈ క్యూఆర్ కోడ్ వాడుకొని మీ పేర్లు నమోదు చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. రేపు 1వ తారీఖుకి పాస్ అయిన వాళ్లే కాదు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయండి. ఎగ్జామినేషన్ పెడతారు, ఆ రోజు అక్కడ ఇంటర్వ్యూలు చేస్తారు. ఒక్క మన ఆత్మకూరు నుంచే నేను ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక మెగా జాబ్ మేళా. ఇన్ని దేశీయ కంపెనీలు ఇక్కడికి రావడం అనేది చాలా అరుదు. ఇవాళ మన దగ్గరికి వస్తున్నారు. ఐటీఐ పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ పాస్ అయ్యి టెక్నికల్గా మాకు ఉద్యోగాలు రాలేదని గ్రామాల్లో ఉండేటువంటి యువత ముందుకు రండి, అప్లికేషన్లు పెట్టండి. 1-2 తారీఖుల్లో జరిగే ఈ జాబ్ మేళాకి రండి. దాదాపుగా 1200 నుంచి 1400 మందికి ఆన్ ది స్పాట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ కంపెనీలన్నీ ఒప్పుకున్నాయి. మెట్ట ప్రాంతానికి ఇదొక వరం. మనం ఎక్కడో ఎత్తుక్కుంటాం. ఈ ప్రాంతంలో చదువే మనకి అన్ని ఆకలి తీర్చేది. ఇవాళ మనకి వ్యవసాయం లేదు, సాగునీరు లేదు, త్రాగునీరు లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఇవాళ మనకు ఒక భరోసా, మన బిడ్డలకు ఒక భరోసా ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఈ జాబ్ మేళాని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా క్యూఆర్ కోడ్ను కూడా రిలీజ్ చేశారు. క్యూఆర్ కోడ్ తోటి రిలీజ్ చేసిన ఈ జాబ్ మేళాలో దాదాపు 13 నుంచి 1400, 1500 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు రండి, సర్టిఫికేట్లు చూపండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి మీరు ఉద్యోగాలు ఖాయం చేసుకొని మనవాళ్ళుగా ఇవాళ పనులు లేవు, గ్రామాల్లో తిరుగుతున్నాం, మెట్ట ప్రాంతాల్లో ఏదో మేము మెట్ట పైర్లు పండిస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, లేకుంటే మాకు ఏ పని దొరక్క ఇంట్లో వాళ్ళకి భారం అవుతున్న కుటుంబాల్లో ఇది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని మీడియా ద్వారా మరీ ప్రారంభించేది, దీన్ని ఒక ప్రత్యేకమైన క్యాప్షన్ ఇవ్వండి. ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గ ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 1-2 తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే 30 జాతీయ కంపెనీలు వచ్చాయి. ఇంకా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వస్తున్నాయి. వీటన్నిటికీ డిఫెన్స్ అడ్వైజర్ అయినటువంటి సతీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మన ప్రాంత యువతకి ఒక బంగారు భవిష్యత్తునివ్వడానికి చేసే ఒక ప్రయత్నం. అందరూ దీనికి రండి. మీ యొక్క స్కిల్ని, మీ టాలెంట్ని పరీక్షించుకొని వాళ్ళకి నచ్చజెప్పి ఉద్యోగాలు పొందండి. ఖాళీగా ఉండే బదులు మీ కుటుంబాలకు ఒక ఆధారం కండి.
మీ యొక్క తెలివితేటలు విజ్ఞానాన్ని ఈ దేశానికి అందించండి అని చెప్పి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యువతని అభ్యర్థిస్తూ మరి వేడుకుంటూ ఈ అవకాశాన్ని మరి ఉపయోగపెట్టుకోండి అని చెప్పి కోరుతున్నా. ప్రతిరోజు ప్రెస్ మీట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసేటువంటి ప్రయత్నం జాబ్ మేళా గురించి నేను ఆత్మకూరు ఉదయగిరిలో సురేష్ ఇద్దరం ప్రతిరోజు మీడియా సమావేశాల్లో చెప్తాం. విన్నవాళ్ళు మీరు కొంతమందికి చెప్పండి, వినని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాం. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాలి. మన ప్రాంతంలో యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు పంపించారు వాళ్ళని. ఈ యొక్క జాబ్ మేళా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయడం జరుగుతుంది. ఇదే కదండి, తీర్చిదిద్దుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.